హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో భాగంగా రెండవ యూనిట్ సామాజిక సమస్యల్లో రెండో పాఠ్యాంశమైన కులతత్వం గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఒక కులం వారు మరియు ఒక కులంపై ఈర్ష్య, ద్వేషం, పక్షపాతాలను కలిగి ఉండే ప్రవర్తనని ఏమంటారు? కులతత్వం అంటారు. కులతత్వం అంటే వ్యక్తి తన కులం లేదా ఉపకులం పట్ల అంధ విశ్వాసాన్ని కలిగి ఉండటం అని ఎవరు పేర్కొన్నారు? ఆర్ఎన్ శర్మ గారు పేర్కొన్నారు. రాజకీయాలుగా మారిన కుల విశ్వాసమే కులతత్వం అని ఎవరు పేర్కొన్నారు? డిఎన్ ప్రసాద్. కులతత్వం అంటే ఒక కులాన్ని అంటిపెట్టుకొని దానిని పాటించడం అని ఎవరు పేర్కొన్నారు? ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ప్రకారం. కులతత్వానికి ప్రధాన కారణం కుల పంచాయితీ. కులతత్వానికి ఆయుపట్టు ఏమిటి? గ్రామాలు. కులతత్వంలోని ముఖ్యాంశాలు ఏవి? 1. స్వకులాభిమానము. 2. పరకుల ద్వేషం. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన స్నేహ పార్థిబరాజ అనే మహిళ ఏ ఉద్యమాన్ని చేశారు? నో కాస్ట్ నో రిలీజియన్ మూమెంట్. మహారాష్ట్రలోని మంగ్రోల్ దస్తగిరి అను గ్రామంలో ఆజాద్ ఉద్యమం ఎవరు చేపట్టినారు? గణపతి బబూత్కర్. కులం మత పట్టింపు లేని వారందరినీ ఆజాద్ అనే సామాజిక వర్గంగా మార్చి 18 కులాలను కలిపివేయడం జరిగింది. హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్లో జరిగిన ఉద్యమం ఏది? పటేళ్ల ఉద్యమం. వీరు ఓబీసీ రిజర్వేషన్లకు ఉద్యమం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాన అంశం ఏది? కులం. భారతదేశంలోని ఎన్నికల రాజకీయాల్లో కులం అనే అంశం 1909లో ప్రవేశపెట్టిన ఏ సంస్కరణలతో ప్రారంభమైంది? మింటో మార్లే సంస్కరణలతో ప్రారంభమైంది. 1919లో వచ్చిన ఏ సంస్కరణలో కుల రాజకీయాలను మరింత విస్తృతపరిచారు? మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా విస్తృతపరిచారు. ప్రస్తుతం కుల ప్రాతిపదికన ఏర్పడిన మరియు నిర్వహించబడుతున్న రాజకీయ పార్టీలు ఏవి? అవి 4 రకాల రాజకీయ పార్టీలు. 1. ఎల్జేపీ అంటే లోక్ జనశక్తి పార్టీ. 2. ఆర్జేడీ అంటే రాష్ట్రీయ జనతా దళ్. 3. ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ. 4. బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ. ఈ 4 కుల ప్రాతిపదిక పైన ఏర్పాటు చేయడం జరిగింది. రజనీ కొఠారి తన క్యాస్ట్ ఇన్ ఇండియా పాలిటిక్స్ అనే గ్రంథంలో రాజకీయాల్లో కులం 3 అంశాలతో తన ప్రభావం చూపుతుందని చెప్పారు. అవి ఏ అంశాలు? 1. విద్య. 2. ప్రభుత్వ పోషణ. 3. మెల్లగా విస్తరించిన అవగాహన భాగస్వామ్యం. కొన్ని ప్రదేశాల్లో తమ కులస్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకులు ఏవి? 1. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. 2. వైశ్య బ్యాంక్. 3. కెనరా బ్యాంక్. 4. నాడార్ బ్యాంకు. ఈ 4 బ్యాంకులను కులస్తుల కోసం ఏర్పాటు చేశారు. 1968లో తమిళనాడులోని కెల్వనమ్మిని ప్రదేశంలో ఏ సంఘర్షణ వల్ల భూస్వాములు దళిత కార్మికులను చంపారు? కెల్వనమ్మి నరమేధం. 1981లో ఉత్తరప్రదేశ్లో ఠాగూర్ అనే అత్యధిక కులానికి చెందిన వారు పోలన్ దేవిని మానభంగం చేయడం వల్ల ఏ సంఘర్షణ ఏర్పడింది? పోలన్ దేవి ఉదాంతం. 1985లో ఆంధ్రప్రదేశ్లోని కారంచేడులో అధిక్య కులమైన కమ్మ కులానికి దళితులైన మాదిగ కులాలకు జరిగిన సంఘర్షణలో చాలామంది మాదిగ కులస్తులు చనిపోవడం వల్ల ఏ సంఘర్షణ జరిగింది? కారంచేడు నరమేధం. 1990లో బీహార్లో ప్రాథమికంగా నక్సల్స్కు వ్యతిరేకంగా ఏర్పడిన తర్వాత గమనంలో దళితులకు వ్యతిరేకంగా పనిచేసినది ఎవరు? రాన్వీర్ సేన్. 1991లో ఆంధ్రప్రదేశ్లోని చుండూరు దగ్గర రెడ్డి తెగల కులానికి దళితులకు మధ్య జరిగిన సంఘటన ఏది? చుండూరు సంఘటన. 1996లో బీహార్లో రాన్వీర్ సేన 21 మంది దళితులను హత్య చేశారు. కావున ఏ సంఘటన జరిగింది? బతానీ టోలా హత్యాకాండ. 1997లో బీహార్లో దళితులు అగ్రకులాలకు చెందిన 37 మందిని హత్య చేసినందుకు ప్రతిగా రణ్వీర్ సేన 58 మంది దళితులను చంపి దీనిని ఏ హత్యాకాండగా అంటారు? లక్ష్మణ్పూర్ బాతే హత్యాకాండ అంటారు. 2006లో మహారాష్ట్రలో మహార్ దళితులకు మరాఠా, కుంభి అనే ఇతర వెనుకబడిన తరగతులకు జరిగిన ఘటనలో దళితులు మరణించారు. దీన్ని ఏ హత్యాకాండ అంటారు?
ఖైర్లాంజీ హత్యాకాండ అంటారు. అస్పృశ్యత అనేది అంటు, అశుచి లేదా అపరిశుభ్రతకు సంబంధించిన ఒక భావం లేదా తలంపు అని ఎవరు పేర్కొన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అస్పృశ్యతల పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రాచీన హైందవ సాహిత్యం అస్పృశ్యతలను ఏ విధంగా పిలిచేవారు? పంచములు, చండాలులు, అంత్యజులు అని పిలిచేవారు. 1935 కన్నా ముందు అస్పృశ్యతలను ఏ విధంగా పిలిచేవారు? పీడిత వర్గాలు, బాహ్యేతర కులస్తులుగా పిలిచేవారు. భారత ప్రభుత్వ చట్టం 1935 మరియు భారత రాజ్యాంగం ఏ విధంగా పిలిచేవారు? షెడ్యూల్ కులాలు ఎస్సీ అని పిలిచేవారు. బ్రిటిష్ వారు అస్పృశ్యతలను ఏ విధంగా పిలిచేవారు? అణగారిన వర్గాలుగా పిలిచేవారు. మహాత్మా గాంధీ అస్పృశ్యతలను ఏ విధంగా పిలిచేవారు? హరిజనులు లేదా భగవంతుని బిడ్డలు. దళిత్ పాంథర్స్ ఉద్యమం వారు అస్పృశ్యులను ఏ విధంగా పిలిచేవారు? దళితులు. మండల్ కమిషన్ 1990లో అస్పృశ్యులను ఏ విధంగా పేర్కొన్నారు? దళితులుగా పేర్కొన్నారు. కుల వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదే కాక అతి నిరంకుశ స్వభావం కలది అని ఏఆర్ దేశాయ్ తన గ్రంథమని ఏ గ్రంథంలో పేర్కొన్నారు? సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనే గ్రంథంలో పేర్కొన్నాడు. ఆ ఏఆర్ దేశాయ్ కులాన్ని ఏ విధంగా అభివర్ణించినాడు? హిందూ మత ఉక్కు కవచంగా పేర్కొన్నాడు. అస్పృశ్యత అనేది కుల వ్యవస్థ, అసమానతలు, స్థానికులు దాసోహం చేయడం వల్ల మాత్రమే వచ్చిందని ఎవరు పేర్కొన్నారు? స్టీఫెన్ హుక్ 1989లో పేర్కొన్నాడు. దళిత కులాలు అంటరానితనం ఆవిర్భావానికి జాతి, మతం ప్రధాన కారణమని పేర్కొన్నవారు ఎవరు? జేహెచ్ హాటన్. ఒక ప్రాంతంలో అత్యధిక లేదా ఆధిక్య లేదా ప్రబల సమూహానికి వ్యతిరేకంగా నిమ్న లేదా వెనుకబడిన సమూహాలకు బాసటగా ఉండే వివక్షతను ఏమంటారు? తిరోగామి వివక్షత. నిమ్న తరగతులను లేదా వర్గాలను ఆర్థిక స్థితిని బట్టి బలవంతంగా బలమైన సమాజం నుండి వేర్పరిచే లక్షణాన్ని ఏమంటారు? సోషల్ అప్రథైడ్ అంటారు. అస్పృశ్యత నివారణ, రాజ్యాంగ రక్షణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ రాజ్యమైనా పౌరునికి వ్యతిరేకంగా మతం, జాతి, కులం, లింగం, పుట్టిన గ్రామం వంటి విషయాలలో వివక్షత చూపరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 15(1). ఉద్యోగ నియామకాల్లో రాజ్యాధికార పరిధి కింద ఉన్న కార్యాలయాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని ఏ ఆర్టికల్ పేర్కొన్నది? ఆర్టికల్ 16(1). అస్పృశ్యత రద్దు చేయడమైనది అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 17. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకరీ నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 23. బలహీన వర్గాల అభివృద్ధి కోసం విద్యాపరంగా, ఆర్థిక పరంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 46. ఇప్పుడు చట్టాల గురించి తెలుసుకున్నాం. అస్పృశ్యతకు వ్యతిరేకంగా వచ్చిన మొదటి చట్టం ఏది? కుల ఆసక్తుల తొలగింపు చట్టం 1850. అంటరానితనం పాటించడం నేరం మరియు హరిజనులకు దేవాలయ ప్రవేశం లభించనది ఏ చట్టం ద్వారా జరిగింది? అస్పృశ్యత అపరాధ చట్టం 1955. అస్పృశ్యత అపరాధ చట్టం 1955ను కొన్ని సవరణలు చేసి ఏ చట్టంగా మార్చినారు? పౌర హక్కుల రక్షణ చట్టం 1976గా మార్చారు. షెడ్యూల్ కులాల సంక్షేమం గురించి ఏ చట్టంలో వివరించడం జరిగింది? షెడ్యూల్ కులాల తెగల వేధింపుల నిరోధక చట్టం 1989. అమెరికాలో అమలవుతున్న వివక్ష వ్యతిరేక చట్టాలలో కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరం ఏది? సియోటెల్ అనే నగరం. పంచవర్ష ప్రణాళికలు, వయోజన ఓటు హక్కు, ఉచిత విద్య, వెనకబడిన వర్గాల కొరకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చని ఎవరు పేర్కొన్నారు? ఎంఎన్ శ్రీనివాస్. కులాంతర వివాహాలు, కో ఎడ్యుకేషన్ ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చని ఎవరు పేర్కొన్నారు? జిఎస్ గార్వే. వ్యక్తుల కోరికలను వ్యక్తపరిచే స్వేచ్ఛను కల్పించడం వల్ల కుల సమూహాల ప్రాధాన్యతను తగ్గించవచ్చని ఎవరు పేర్కొన్నారు? వికేఆర్వి రావు. ఆర్థిక సాంస్కృతిక సమానత్వం కుల నిర్మూలన చేయగలదు అని ఎవరు పేర్కొన్నారు? శ్రీమతి ఐరావతి కార్వే.
వ్యక్తులలో నూతన విలువలను పెంచడం ద్వారా కుల సంఘర్షణలు కులతత్వాన్ని నిర్మూలించగలమని ఎవరు పేర్కొన్నారు? ఆచార్య పిఎన్ ప్రభు. వెలి కులం అనేది కుల వ్యవస్థలో ఉప ఉత్పత్తి. కుల వ్యవస్థను నిర్మూలించడం ద్వారా మాత్రమే వెలి కులాన్ని తొలగించవచ్చని ఎవరు పేర్కొన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కులం క్రమంగా అంతర్వర్తిస్తుందని ఎవరు పేర్కొన్నారు? లక్ష్మణ యోగేష్ అతాల్. ఆంధ్ర ప్రాంతం సర్వే ఆధారంగా లక్ష్మణ రాసిన గ్రంథం ఏది? క్యాస్ట్ డైనమిక్స్ ఇన్ విలేజ్ ఇండియా. రాజస్థాన్ సర్వే ఆధారంగా యోగేష్ అతాల్ రాసిన గ్రంథం ఏది? ది ఛార్జింగ్ ప్రొటెస్ట్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.